नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావై వ్రతంలో భాగంగా ఇప్పటి వరకు 11 పాశురాలను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. అది కూడా పూర్వాచార్యులు అందించిన జ్ఞానంతో. ఈరోజు మనం 12వ పాశురాన్ని అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. నిన్నటి పాశురంలో ఏం చెప్పుకున్నామో కాస్త మనము మననం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే గొప్ప వంశం అంటే ఏమిటి నిన్న మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం కదా. మారి నేరి నంబి ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, పెరియ నంబి గారు ఏ విధంగా రామానుజాచార్యుల వారిని మంచి మార్గంలో ముందుకు నడిపించారో, మార్గదర్శకులుగా మారారో అవన్నీ మనం తెలుసుకున్నాం. అసలు వీళ్ళందరికీ, ఈ పెరియ నంబి, మారినేరు నంబి వీళ్ళందరికీ గురువుగారు ఎవరనుకుంటున్నారండి? యామునాచార్యుల వారు. వారు వీరందరినీ ముందుకు ఇలా నడిపించారు. యామునాచార్యుల వారి చరిత్రము ఆముక్తమాల్యదలో రాయలవారు ప్రత్యేకమైన అధ్యాయాన్ని రాశారు. చాలా చాలా ఆసక్తికరమైన సంఘటనలు అందులో ఉంటాయి. యామునాచార్యుల వారు ఒక పెద్ద రాజు. ఏ విధంగా ఆయన పరమాత్మ సేవలోపలికొచ్చారు, ఏ విధంగా ఆయన జీయర్ స్వామిలా మారారు, ఏం జరిగింది, అవన్నీ కూడా అండి చాలా అద్భుతమైన ఆకట్టుకునే సంఘటనలు. ఇతిహాసం ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ అయ్యి రెగ్యులర్గా ఇతిహాసం ఛానల్ను మీరు వీక్షిస్తూ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటూ ఎక్కువ మంది కనుక చూస్తూ ఉన్నారు అని అంటే ఆముక్తమాల్యద లాంటి గ్రంథాలు, మనుచరిత్ర లాంటి గ్రంథాలు అవన్నీ కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనందరం కలిసి. సరేనండి. మరి గొప్ప వంశము అని ఎవరికి వాళ్ళు విర్రవీగకండి, గొప్ప కులము అని ఎవరికి వాళ్ళు విర్రవీగకండి, ఇతర కులాలు తమ కులాల కంటే తక్కువ కులాలు అని చిన్న చూపు చూడకండి అన్న అంశాన్ని నిన్న మనం అర్థం చేసుకున్నాం. ఒకసారి ఆలోచించండి. ఎవరికి వాళ్ళ మనమే మాది గొప్ప వంశం, మాది గొప్ప వంశం అని చెప్పి ఆలోచిస్తే మరి పరమాత్మ అండి రామచంద్రుల వారిది రఘువంశము. రఘువంశంలో మనము ఏ మహారాజు గారి చరిత్ర తీసుకొని చూసినా సరే అత్యద్భుతంగా ఉంటుంది. అవునా? రఘువంశంలో కూడా ఎవరైనా సరే తెలియక తప్పు చేసినా ఆ తప్పుకు మళ్ళీ శిక్ష కూడా అనుభవించిన వాళ్ళున్నారు. దశరథ మహారాజు గారు పాపం ఆయనకు తెలియకుండా శబ్దవేది అస్త్రాన్ని ప్రయోగించి శ్రవణకుమారుని మృతికి కారణమయ్యారు. శ్రవణకుమారుని తల్లిదండ్రులు వాళ్ళు పెట్టిన శాపాన్ని దశరథ మహారాజు గారు అనుభవించారు. గొప్పనైన వంశం రఘువంశం. మరి అలాంటి రామచంద్రుడు పుట్టిన వంశంతో పోల్చితే ఇక మరి మిగతా వాళ్ల పరిస్థితి ఏమిటి ఆలోచించండి. యాదవ వంశం, అందులో అక్రూరుని లాంటి మహాభక్తులు, మహానుభావులు ఉన్నారు. కంసుని లాంటి పరమనీచులు ఉన్నారు కదా. కాబట్టి మాది గొప్ప వంశము, మాది గొప్ప వంశము అని చెప్పి మనం ఏం చెప్పుకోలేం. మరి గొప్ప వంశం అంటే ఏమిటి అన్నది నిన్న మనం చర్చించుకున్నాం కదా. ఎవరైతే పరమాత్మను హృదయంలో నిలుపుకొని తమ నిత్యకర్మానుష్ఠానాలను మానకుండా అవన్నీ చేస్తూ, అవన్నీ కూడా లోకోపకారం కోసం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్లను మనం గొప్ప వంశానికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్పుకున్నాం. నిత్యకర్మానుష్ఠానాలు మానితే ఏమవుతుంది ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన సోదరి ఒక గోపిక. ఆ గోపిక గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు చెప్పుకోబోయే పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్నేహితుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించని స్థితికి వచ్చేస్తాడు. ఎందుకని కృష్ణ పరమాత్మ కైంకర్యంలో ఆయన మునిగిపోయి ఉంటాడు. అందుకని తన దినచర్యను కూడా పక్కన పెట్టేసి కృష్ణ పరమాత్మకు కైంకర్యం చేయడమే, ఆయనకు సేవ చేయడమే తన దినచర్యలో ముఖ్యమైన భాగము అని ఆయన ఏం చేశాడో ఆయన శ్రీకృష్ణ పరమాత్మ స్నేహితుడు ఈరోజు మనం చూద్దాం. ఈరోజు చెప్పబోయే పాశురము అలాగే రేపు చెప్పుకోబోయే పాశురము, 2 పాశురాలలో మనకు రావణాసుర వధ మనకు వినిపిస్తుంది. శ్రీరామచంద్రుల వారు రావణాసురుణ్ణి సంహరించే ఘట్టము ప్రస్తావించడం 2 పాశురాలలో మనం చూడొచ్చు. ఈరోజు మనం రావణాసుర వధ గురించి మనం
కొంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వాల్మీకి రామాయణం ఆధారంగా. రేపు రావణాసుర సంహారంతో పాటు కృష్ణ పరమాత్మ సంహరించిన మరో రాక్షసుని ప్రస్తావన వస్తుంది. కాబట్టి రేపు కృష్ణ పరమాత్మ కథ, ఆ రాక్షసుని కథ కమామీషు ఏమిటో మనం రేపు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సరేనండి. ఈరోజు పాశురం ఏంటంటే, కానై తిళం కట్రెరుమై కన్రుక్కిరంగి నేనైతు ములై వళియే నిన్రు పాల్ శోర నానైతిల్లం షేరాక్కుం నర్చెల్వన్ తంగాయ్ పనిత్తలై వీళ நின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்னா பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அழிந்தேலோரெம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఏమిటి ఈరోజు పాశురానికి అర్థము అంటే, తంగచ్చి అంటే తమిళంలో చెల్లెలు అని చెప్పి అర్థం. తంగచ్చి తంగాయ్ చెల్లెలా అని బయట నిలబడ్డ గోపికలు లోపల ఉన్న గోపికలను అలా సంబోధిస్తూ ఉన్నారు. చెల్లెలా, ఎవరి చెల్లెలీమే అంటే గొప్ప ఐశ్వర్యవంతుని యొక్క చెల్లెలు అంటున్నారు. ఐశ్వర్యమా? ఏ స్థాయిలో ఉంది ఐశ్వర్యము అంటే, వాళ్ళ ఇంట్లో గేదెలున్నాయి, విపరీతంగా గేదెలున్నాయి. ఏ స్థాయిలో గేదెలున్నాయి అంటే, గేదెలు అరుస్తున్నాయట. ఎందుకు అరుస్తూ ఉన్నాయి గేదెలు అంటే, వాటికేమో లేగ దూడలున్నాయి, లేగ దూడలను వదిలేవాళ్లు లేరు. గేదెలేమో ఉదయం అయ్యింది, లేగదూడలొచ్చి పాలు తాగుతాయి, ఆ తర్వాత పాలిద్దాము అని ఎదురు చూస్తూ ఉన్నాయి. లేగదూడలను వదిలేవారు లేరు, పాలు పితికేవారు లేరు. ఇక ఏం చేస్తున్నాయి అవి అంటే, అరిచి అరిచి ఇక ఇలా కాదు అని తమ దూడలే వచ్చి మా పొదుగులో మూతి పెట్టి తాగుతూ ఉన్నాయి అని భావిస్తూ తమ పాలను పొదుగు నుండి వదిలేస్తూ ఉన్నాయి గేదెలు. అలా బయటికొచ్చిన పాలు ఇంటి చుట్టూ మొత్తం అలా ప్రవహిస్తూ బురద బురదగా మారిపోయింది. ఏంటా బురద? వర్షం వల్ల వచ్చిన బురద కాదు, గేదె పాల వల్ల వచ్చిన బురద. నీ ఇంటి ముందుకొచ్చి నిలబడ్డాం ఓ ఐశ్వర్యవంతుని చెల్లెలా. అంతేకాదు, మంచు తలపై వచ్చి పడుతోంది మా తలల మీద. నీ వాకిట మేము నిలబడి ఉన్నాం. ఓ పక్క బురద జారిపడకుండా, మరో పక్క మంచు తల మీద పడుతోంది కాబట్టి దాన్నించి రక్షించుకుంటూ నీ ఇంటి ద్వారం పైభాగం ఉంటుంది, దాన్ని అలా గట్టిగా పట్టుకుని వేలాడుతూ ఉన్నాము. రా, ఏంటి గాఢ నిద్రలో ఉన్నావు? లే, కోపంతో దక్షిణ దిక్కులో ఉన్న లంకాధిపతి అయిన రావణాసురుణ్ణి సంహరించిన ఆ శ్రీరామచంద్రుని గురించి మేం గానం చేస్తూ ఉన్నాము. వినిపించడం లేదా? రాముల వారిని మేం తలుచుకుంటూ ఉన్నాము. రా, నోరు విప్పు, బయటకు రా అని అంటూ ఉన్నారు. నీ వాయ్ తెరవాయ్, వాయ్ అంటే నోరు, నీ వాయ్ తెరవాయ్, నీ నోరు తెరిచి మాట్లాడడం లేదేంటి? ఇని తాన్ ఇకనైనా ఎళుందిరాయ్, మేలుకో, ఈదు ఎన్న పేరు రక్కం, ఇదేమి పెద్ద నిద్ర అంటే ఇదేమి గాఢమైన నిద్ర, లే అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక్కడండి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సఖుడు అంటే ఆయన స్నేహితుని గురించి మాట్లాడడం జరుగుతోంది. చాలా చాలా అద్భుతమైన వ్యాఖ్యానాలున్నాయండి. మనం కొన్ని మాత్రమే చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక అధ్యయనం చేసిన వాటన్నింటినీ తీసుకొచ్చి నేను ఇక్కడ గుమ్మరిస్తూ కూర్చున్నాను అనంటే ఒక్కొక్క పాశురము 12 గంటలు, 15 గంటలు, 16 గంటలు, 24 గంటలు చెప్పాల్సి వస్తుంది. అంత ఉన్నది వ్యాఖ్యానాలు లోతు లోపలికి వెళితే. కొంత మనం స్థాళీపులాక అన్యాయంగా పరిచయంలాగా ఇతిహాసం ఛానల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. అయితే కొద్దిమంది పెద్దలను మనం ఇందులో తలుచుకుందాం, రావణాసుర వధ గురించి మనం మాట్లాడబోయే ముందు. అయితే లోపలన్న గోపిక యొక్క సోదరుడు, ఏమైంది ఆ సోదరునికి? ఉదయమే లేచి తన కర్మలల్లో భాగంగా దూడలన్నింటినీ వదిలిపెడితే అవి వెళ్ళి గేదెల పాలు తాగుతాయి కదా.
ఆ తర్వాత పాలు పితుకొచ్చు కదా, ఏం చేయలేదు ఆయన. అంటే ఆయన లేడు ఇంట్లో, ఎక్కడికి వెళ్ళాడు ఆయన అని పెద్దలు అందరూ ఆలోచించారు. ఒక విశేష కైంకర్యం చేయడం కోసం ఆయన వెళ్ళాడు. అందువల్ల ఇంట్లో ఉన్న గేదెల పాలు పితకలేదు అన్నవి వ్యాఖ్యానాలు. లక్ష్మణుడు, మనకు చిన్నజీర స్వామి వారు చెప్పింది ఒకటి గుర్తొస్తుంది. లక్ష్మణుడు శ్రీరాముల వారి కార్యంలో నిమగ్నమయ్యుండి తన సొంత కార్యాలు అంటే అగ్ని కార్యము, అనుష్ఠానము కొన్ని సందర్భాలలో ఆయన మరచిపోయేవాడు, పక్కన పెట్టేసేవాడు. ప్రతిరోజు అనుష్ఠానం చేయాలి, అగ్నికార్యం చేయాలి, సంధ్యావందనం ఇవన్నీ చేసుకోవాలి కదా. అవి కాస్త ఆలస్యమయ్యేట్టుగా జరిగేవి లక్ష్మణస్వామి జీవితంలో. ఒక్కోసారి మర్చిపోయేవాడు. ఎందుకని? రాముల వారి కైంకర్యంలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఎప్పుడైతే స్వామివారి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటామో దాన్ని విశేష కైంకర్యము అని చెప్పి పెద్దలు పేరు పెట్టారు. విశేష కైంకర్యములో నిమగ్నమైనప్పుడు మన స్వంత కార్యక్రమాలు, మన కర్మలు ఏమన్నా సరే కాస్త మర్చిపోయినా, కాస్త అటు ఇటు అయినా సరే దానివల్ల వచ్చే సమస్య ఏమీ లేదు, తీవ్రంగా బాధపడకండి అని చెప్పి అంటూ ఉన్నారు పెద్దలు ఈ పాశురానికి వ్యాఖ్యానం చేస్తూ. అలాగే యాదవులు గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ కైంకర్యంలో పడి తమ విద్యుక్త ధర్మము, పాలు పెతకడము, ఆ పనిని వదిలేశారు. ఈ పాశురంలో ప్రతిరోజు వదిలేస్తారంటే కాదు. కృష్ణ పరమాత్మ కైంకర్యం ఎప్పుడైనా ఉంది, విశేష కైంకర్యము ఉంది అని అంటే చాలు తమ సొంత పనులను పక్కన పెట్టేస్తూ ఉన్నారు. పరమాత్మ మీద ఉండే ప్రేమ, పరమాత్మ మీద ఉండే భక్తి ఆయనను వదలలేక తమ పనులు కూడా చేసుకోలేని స్థితిలోకొచ్చి ఒక్కొక్కసారి తన స్వధర్మాన్ని గనక కాస్త అటు ఇటైనా మర్చిపోయినా పక్కన పెట్టినా అందులో దోషాన్ని వెతకాల్సిన అవసరం లేదు అంటున్నారు పెద్దలు. ప్రతివాది భయంకరం అన్నంగిరాచార్య స్వామివారు 3 రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం కదా. వెంకటేశ్వర సుప్రభాతం రచించారు వారు. నిన్న మనం మాట్లాడుకున్న 11వ పాశురాన్ని, ఈరోజు మనం అనుసంధానం చేసుకుంటున్న 12వ పాశురాన్ని కలిపి అర్థం చేసుకోవాలి అని వారు వ్యాఖ్యానం రాశారు. నిత్య కైంకర్యము ఏమిటిక్కడ? పాలు పితకడం. విశేష కైంకర్యము ఏమిటి? కృష్ణ పరమాత్మ ఏదో ఒక బాధ్యత అప్పగించాడు తన సఖునికి. ఆ బాధ్యతలో, ఆ ప్రత్యేకమైన కైంకర్యంలో పడి తన విధి నిర్వహణ పక్కన పెట్టాడు అని చెప్పి అంటూ ఉన్నారు. అయితే మనం కాస్త ఆలోచిస్తే తెలుస్తోంది, ఏమి డ్యూటీ వేసి ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఆలోచిస్తే, వ్రతం ఉంది, అందరూ రండి, మీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను, ఆ తర్వాత వ్రతం చేద్దురు గాని అని కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. అందుకే కదా ఒక్కొక్క గోపిక ఇలా నిద్రలేస్తోంది, గోదాదేవి అమ్మవారు నిద్రలేపుతూ ఉన్నారు. మరి ఆ మరుసటి రోజు ఏంటంటో కార్యక్రమాలైతే ఉంటాయి కదా. అందులో భాగంగా కొద్దిమందికి రకరకాల బాధ్యతలు కృష్ణ పరమాత్మ అప్పగించి ఉంటాడు. అంటే పరమాత్మకు సంబంధించిన బాధ్యతలే. అందులో పడి ఈ స్నేహితుడు తన ఇంట్లో ఉన్న గేదెలకు పాలు పితకడం అనేది మర్చిపోయాడో, పక్కన పెట్టేశాడో, తర్వాత చూసుకుందాము అని ఆలోచించాడు. అందుకని గేదెలు చేపుతూ ఉన్నాయి. పాలు మొత్తం కారి ఇంటి చుట్టూ బురదగా మారింది. మనకు చిన్నజీర స్వామి వారు ఒకానొక సందర్భంలో వారు చెప్పారు, మనము ఒక వారం రోజుల క్రితము పక్షుల గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా ఒకటి అర్థం చేసుకున్నాం మనం, పక్షులకు 2 రెక్కలు ఎందుకుంటాయి అని కదా. ఆ సమయంలో లక్ష్మణుని గురించి, భరతుని గురించి మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ కూడా మనము లక్ష్మణుని గురించి, భరతుని గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. చిన్నజీర స్వామి వారి వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకుంటే చాలా సంవత్సరాల క్రితం చిన్నజీర స్వామి వారు చెప్పింది నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది, లక్ష్మణుడు తన నిత్య కర్మలను అప్పుడప్పుడు పక్కన పెడుతూ ఉండేవాడు. ఎందుకని? రాముల వారి సేవలో నిమగ్నమై ఉండడం వల్ల తన దైనందిన బాధ్యతలు, తన నిత్య కర్మలు పక్కన పెట్టేసేవాడు. ఒక్కోసారి అసలు పెద్దగా చేసేవాడు కాదు. కానీ అసలు కర్మ, విశేషమైన కర్మ ఏం చేస్తున్నాడు? రాముల వారికి సంబంధించిన కర్మలో నిమగ్నమై ఉన్నాడు కదా. భరతుడు రాముల వారి ఆజ్ఞతో నందిగ్రామంలో ఉండి, నందిగ్రామం అంటాం తెలుగులో, నందిగ్రామ్ అయోధ్యకు అవతల ఉంటుంది అది, అక్కడ ఉండి రాజ్యపాలన చేశాడు. భరతుడు తన బాధ్యతలను, తన నిత్యకర్మలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉండేవాడు. భరతుడు నిత్యకర్మానుష్ఠానం ఎందుకు చేశాడో తెలుసా? శ్రీరాముడు చెప్పాడు కాబట్టి చేశాడు, రాముని కోసమే చేశాడు. లక్ష్మణుడు నిత్యకర్మలను అప్పుడప్పుడు మానేసింది ఎందుకో తెలుసా?
రాముడి కోసమే మానేశాడు. తేడా అర్థమవుతున్నదా అండి? మనం చెప్పుకున్నాం, ఒకరు ముని, ఒకరు యోగి అని చెప్పుకున్నాం. ఒకరెక్కువ ఒకరు తక్కువ అన్న కోణంలో ఎప్పుడు మనం చర్చించలేదు. ఎవరెక్కువ ఎవరు తక్కువ అని చెప్పి చాలా ఆసక్తికరమైన చర్చలు అవన్నీ కూడా ఉన్నాయి. సాంప్రదాయంలో భరతునికి ఒక పేరు పెట్టారు, లక్ష్మణునికి ఒక పేరు పెట్టారు. ఆ పేర్లేమిటి, ఎందుకు పెట్టారు అన్నది ఉదాహరణలతో సహా మనము ముందు ముందు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా? మరి ఇక్కడ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న శ్రీకృష్ణ సఖుడు, ఆయన ఏ కోవకు చెందినవాడండి? ఆలోచించండి. లక్ష్మణుని కోవకు చెందినవాడు అని అర్థమవుతోంది. స్వామివారి విశేషమైన కైంకర్యం చేయడం కోసం తన నిత్య కర్మలను పక్కన పెట్టి మరీ విశేష కైంకర్యానికి వెళ్ళాడు. అందుకని లక్ష్మణుడితో సమానము అని అనలేం గాని, లక్ష్మణుడి లాంటి వాడు, లక్ష్మణుడు నడిచిన దారిలో నడుస్తూ ఉన్నాడు అని చెప్పి మనం అందాం. సరేనా? ఇక అభినవ దేశికన్ అని చెప్పి ఉన్నారు. వారేమంటారంటే, వారి వ్యాఖ్యానం రచించినప్పుడు గేదెల గురించి మాట్లాడారు. గేదె స్థనముల నుంచి పాలు కారుతూ ఉన్నాయి అని ఈ పాశురంలో చెప్పారు. గేదె స్థనములు 4 ధారలుగా పాలు బయటికి వస్తూ ఉన్నాయి. ఏమిటి ఆ 4 ధారలు అంటే, శృతులు, స్మృతులు, పాంచరాత్రము, దివ్య ప్రబంధము. ఈ 4 అని వారు వ్యాఖ్యానించున్నారు. బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపికను నిద్రలేపడానికి లోపలికి రాలేకపోతూ ఉన్నారు. ఎందుకు లోపలికి రాలేకపోతూ ఉన్నారు అంటే, బయట నిలబడి ఉన్నారు. పోనీ తాళం వేసేమన్నా ఉందా? ఏమీ లేదు. అయినా సరే రాలేకపోతున్నారు. ఎందుకు అనంటే, మొత్తం ఇంటి చుట్టంతా బురద బురదగా ఉంది, పాలతో నిండిన బురద. దాన్ని తొక్కుకుంటూ వచ్చారు. ఆ కాళ్లతో లోపలికి ఎలా వెళతారు? ఆగారు. అందుకని బయట నిలబడి పిలుస్తూ ఉన్నారు. మరొక అర్థం ఉందండి. తన ఐశ్వర్యమంతా పాలలాగా నేల పాలవుతున్నా సరే పట్టించుకోకుండా శ్రీకృష్ణ పరమాత్మ కైంకర్యమే అక్షయమైన సంపద అని భావిస్తున్నా ఓ భాగవతోత్తముని చెల్లెలా అని ప్రస్తావిస్తూ ఉన్నారు లోపల ఉన్న గోపిక గురించి, బయట ఉన్న గోపికలు. ఇక మరి రాముడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అన్నది ప్రశ్న. గోపికలు రాముడిని ఎప్పుడైనా చూశారా అండి? లేదు. మరి విన్నారు. శ్రీరాముని ఔదార్యం గురించి వారు విన్నారు. శత్రువులను కూడా క్షమించగలిగేంతటి ఔదార్యం గురించి వారు విన్నారు. మరి అలాంటి ఔదార్యమున్న రాముడు శత్రుభయంకరుడైనప్పుడు ఆయన ఏ స్థాయిలో యుద్ధం చేస్తాడు ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇందులో దక్షిణాన ఉన్న లంకాధిపతి అయిన రావణుణ్ణి చంపిన శ్రీరాముని గానం చేస్తూ ఉన్నాము అని చెప్పి అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు వీరు మరీ చిన్నగా ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వీరిని పక్కన పడుకోబెట్టుకొని యశోదామాత రామాయణాన్ని చెబుతూ ఉండేది. వీళ్ళు వింటూ ఉండేవారు. అలా నిద్రలోపలికి జారుకుంటూ ఉండేవారు. అకస్మాత్తుగా రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయాడు అని యశోదామాత చెప్పగానే ఆ నిద్రలోనే ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ ఉలిక్కిపడినట్టు లేచి, లక్ష్మణ ధనుస్సు తీసుకొని రా, ఆ రావణాసురుణ్ణి సంహరించి సీతను కాపాడదాము అని కృష్ణుడు అంటూ ఉండేవాడు. అంటే నిద్రలో కలవరిస్తున్నట్టుగానే ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఇదంతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉండేవారు. గోపికలందరికీ తెలిసేది. కొన్ని సందర్భాలలో ఇలా జరుగుతూ ఉండేది. రామాయణం ప్రస్తావన ఎప్పుడు తీసుకొచ్చి మాట్లాడినా గాని శ్రీకృష్ణుడు తానే రాముడిని అన్న సంకేతాన్ని మధ్య మధ్యలో సూచిస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని గోదాదేవి అమ్మవారు ఈ పాశురంలో చెప్తూ ఉన్నారు. బయట ఉన్న గోపికలందరూ లోపల ఉన్న గోపికకు చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్పారు? ఆ శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడు ఆనాడు కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం ఆ రూపంలో వచ్చాడు. ఈరోజు కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం, కొన్ని విషయాలు చక్కబెట్టడం కోసం ఈ రూపంలో వచ్చాడు. అంతే తేడా. ఔదార్యంలో శ్రీరాముడు ఎలాంటివాడో మన స్వామివారు శ్రీకృష్ణుడు కూడా అలాంటివాడే. శత్రుభయంకరుడు, ఔదార్యంలో శ్రీరాముడు లాంటివాడే. అలాంటి పరమాత్మ, కృష్ణ పరమాత్మ దగ్గరికి మనం వెళుతూ ఉన్నాము. రా రా అని లోపల ఉన్న గోపికను పిలుస్తూ ఉన్నారు. రాముడి ప్రస్తావన వచ్చింది కాబట్టి, రావణాసుర సంహారం గురించి వచ్చింది కాబట్టి ఇందులో మనం రావణాసుర సంహారం గురించి మాట్లాడుకుందాం రామాయణం ఆధారంగా. ఎప్పుడైనా సరే మనం రామాయణం అన్నామంటే ఏ రామాయణం అని అర్థం చేసుకోవాలని చెప్పాను? వాల్మీకి రామాయణం.
వాల్మీకి రామాయణం ఆధారంగానే మాట్లాడుతూ ఉన్నాం. సరే, యుద్ధకాండ అండి. రావణాసుర సంహారం కంటే ముందు ఏం జరిగిందో ఆ వర్ణన వాల్మీకి రామాయణంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. బోల్ సీతారాం భగవానికి జై. బోల్ లక్ష్మణ సహిత శ్రీరామచంద్ర స్వామివారికి జై. ఇంద్రుడు పంపించిన రథము, ఇంద్రుని యొక్క సారథి మాతలి, ఆయన నడుపుతూ ఉన్నాడు. రామచంద్రుడు ఆ రథంలోకి ఎక్కి ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఇక మాతలి రథాన్ని ముందు కురికించాడు. రాముడు ఏమాలోచిస్తున్నాడో ఆ విషయాన్ని పసిగడుతూ ఎటు వెళ్లాలో అటు తీసుకెళ్తూ ఉన్నాడు. మాతలి తన అశ్వాలను ముందుకు అలా దూకిస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అండి దుమ్ము లేపుకుంటూ రామచంద్రుడు ఉన్న రథము రావణాసురుడి రథం చుట్టూ ప్రదక్షిణంగా తిరిగింది, రేవున తిరుగుతోంది. ఆ దుమ్ము రావణాసురుని యొక్క రథాన్ని కమ్మేసింది. రావణాసురుడు ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నాడు. నా రథం చుట్టూ ఇలా తిరుగుతూ నా రథం మీదికి, నా మొహం మీదికి దుమ్ము పడేలా చేస్తాడా ఈ మాతలి సారథి అని రావణాసురుడు రాముని మీదికి బాణవర్షం కురిపించాడు. రాముడు ఇంద్రుడు తనకు ఇచ్చిన దివ్య ధనస్సును చేతుల్లోకి తీసుకున్నాడు, ఇంద్ర బాణాలను సంధించాడు. ఇక రావణాసురుని మీద శరప్రయోగం చేశాడు. ఇప్పటివరకు కాస్తో కూస్తో విచక్షణతో బాణాలు వేస్తూ ఉండేవాడు రాముడు. ఇక ఇప్పుడు వీడి మీద విచక్షణ చూపించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కొడుతూ ఉన్నాడు బాణాలతో. రావణ యుద్ధం అతి భయానకంగా సాగుతోంది. ఆకాశంలో దేవతలు, సిద్ధులు, గంధర్వులు, మహర్షులు నిలబడి చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఈ రావణాసురుడు మరణిస్తాడు, ఎప్పుడు లోకానికి ఉపకారం జరుగుతుంది, ఎప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు మానవుడిగా నేల మీదికొచ్చినందుకు ఆయన కార్యక్రమంలో అతి కీలకమైన భాగం పూర్తవుతుంది అని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇక ఇంతలో కొన్ని ఉత్పాతాలు కనిపిస్తూ ఉన్నాయి. రావణాసురుడి రథం మీద రక్తపు వర్షం కురిసింది. సుడి గాలి రావణాసురుడి రథం చుట్టూ రివ్వున తిరుగుతోంది. ఆకాశంలో అకస్మాత్తుగా గద్దలు ఎగరడం మొదలయ్యింది. అవన్నీ కూడా రావణాసురుడి రథం వైపు వస్తున్నాయి. రావణాసురుడి రథం కుడివైపు వెళితే కుడివైపు వస్తున్నాయి ఆకాశంలో, ఎడంవైపు వెళ్తే ఎడంవైపు, ఎటు వెళితే అటు గద్దలు ఆ పైన ఆకాశంలో రావణాసురుడి రథం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సాయం సంధ్య అవస్తోంది. సాయంకాలం అంటే ఎండ ఎలా ఉంటుందండి, పడమటి దిక్కు ఎర్రగా మండుతున్నట్టుగా అనిపిస్తుంది. అకస్మాత్తుగా ఉరుములు ఉరుముతూ ఉన్నాయి. ఆకాశం నుంచి ఉల్కలు రాలి పడుతూ ఉన్నాయి. భూమి అలా కంపిస్తోంది, కొద్దిగా స్వల్పంగా కంపిస్తోంది. ఇక యుద్ధ భూమిలో దూరంగా నక్కలు నోళ్లు తెరుచుకొని రావణాసురుడి రథం వంక చూస్తూ ఊళలు వేస్తూ ఉన్నాయి నక్కలు. యుద్ధభూమిలో విపరీతంగా గాలి అలా లేస్తూ దుమ్ము పైకొస్తోంది. ఆ దుమ్ము రావణాసురుడి మీదికొస్తోంది. రావణాసురుడికి అసలు రాముని రథం ఎక్కడుందో కూడా కనిపించని స్థితి. ఆకాశంలో ఒక్కసారి చూస్తే మళ్ళా మేఘాలేమో లేవు. ఇప్పుడు మేఘం కనిపించి ఉరుము రావాలి కదా, మేఘాలేమో లేవు, కానీ ఉరుములు మాత్రం ఉరుముతూ ఉన్నాయి. చూస్తూ ఉన్నాడు. తర్వాత అకస్మాత్తుగా చూస్తే మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఏం అర్థం కావడం లేదు, పిచ్చెత్తిపోయినట్టుగా ఉంది రావణాసురునికి. దూరాన పిడుగులు పడుతూ ఉన్నాయి. చుట్టూ గాఢాంధకారం, చీకట్లు కమ్ముకుంటూ ఉన్నాయి. ధూళి మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. రావణాసురుడి రథానికి కట్టిన గుర్రాల నుంచి, ఆ గుర్రాల కళ్ళ నుంచి కన్నీళ్లు అలా రాలి బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ అండి అపశకునాలు. రావణాసురుని యొక్క వినాశనాన్ని, రాముని యొక్క విజయాన్ని సూచించే శకునాలు ఇవన్నీ. ఇవన్నీ చూసి రాముడు అనుకున్నాడు, ఈరోజు రావణాసురుని వధ ఈ తప్పదిగా, ఈ సంహారము అని అనుకొని ఇక తన పరాక్రమాన్ని రెట్టించి మరీ ముందుకు దూకాడు రామచంద్రుడు. ఇక యుద్ధమండి అతి భయానకంగా సాగింది. అసలు ఆ త్రేతాయుగంలో ఇంతకంటే గొప్ప యుద్ధం ఇక ఏదీ లేదు అన్నారు వాల్మీకి మహర్షి. రావణులు పోరాడుతుంటే మరోపక్క వానరసేన, రాక్షసులు వాళ్ళు ఘోరంగా పోరాడుతూ ఉన్నారు. అయితే రావణాసురుడు నేనే గెలుస్తాను అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. రాముడు గెలుపు మనదే అని చెప్పి ఈయన అనుకుంటూ ఉన్నాడు. పోరాటంలో రావణాసురుడు పదునైన తన బాణాలను రాముని రథానికి కట్టి ఉన్న ధ్వజం మీదికి ప్రయోగించాడు. యుద్ధంలో ధ్వజాన్ని విరచడం కూడా అండి ఒక కీలకమైన అంశం. ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఎందుకు విరుస్తారో. కానీ రావణాసురుడి బాణాలు ఎంత గురిపెట్టి వేసినా, ఎంత పదునైన బాణాలు వేసినా అత్యంత శక్తివంతమైన దేవేంద్రుని రథానికి ఉండే జెండాను కాదు కదా, అసలు రథాన్ని కూడా తాకకుండా నేల మీద పడిపోతూ ఉన్నాయి. అదే వెంటనే రాముడు రావణాసురుడి
రథం మీద ఉన్న ధ్వజానికి గురిపెట్టి కొడితే రావణాసురుని రథానికి కట్టిన ధ్వజం విరిగిపోయి కింద పడింది. ఇక రావణాసురుడు కోపంతో రాముని మీద బాణవర్షం ప్రయోగిస్తూ ఉన్నాడు. రాముని గుర్రాలకు గురి చూసి కొడుతూ ఉన్నాడు. కాని దేవేంద్రుని రథానికుండే అశ్వాలండి ఏమాత్రం అవి బెదరలేదు కదా, నిశ్చలంగా ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి. వెయ్యి ఎన్ని బాణాలేస్తావా అన్నట్టుగా. రావణాసురుడికి అసలు ఇదంతా చూస్తుంటే ఇంకా కోపం వస్తోంది. బాణ ప్రయోగం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మాయ సృష్టించి గదలను, ముళ్ల గదలను, చక్రాలను, ముసలాలను, శూలాలు ప్రయోగిస్తున్నట్టుగా మాయతో ఒక భ్రమ కలిగిస్తూ ఉన్నాడు. రావణాసురుని మాయ వల్ల పెద్ద పెద్ద ధ్వని శబ్దం చేస్తూ రకరకాల ఆయుధాలు, బాణాలు రాముని వైపు వర్షంలాగా దూసుకొచ్చి పడుతూ ఉన్నాయి. రాముడేమన్నా తొణుకుతాడా బెణుకుతాడా? నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నాడు రాముడు. ఆ మాయను మొత్తం ఛేదించి పారేస్తూ ఉన్నాడు. రావణాసురుడు ఇక చస్తానో బతుకుతానో తెలియదు, ఇక తేల్చుకొని తీరాల్సిందే. చస్తే చస్తాను, బతికితే బతుకుతాను అన్న పరిస్థితి వచ్చింది. భయం వేస్తుంది రాముని యొక్క యుద్ధం చూస్తుంటే రావణాసురునికి. అప్పటి వరకు ఎందరెందరినో జయించాడు, దేవతలను జయించాడు, బెదిరించాడు, లోకాన్ని పీడించాడు, అహంకరించాడు, బలాన్ని చూసుకొని అహంకరించాడు. కాని ఈనాడు రాముని ముందు అతని అహంకారము, అతని మాయలు అన్నీ పటాపంచలైపోతూ ఉన్నాయి. రావణాసురుడి గుర్రాలను రాముడు కొట్టి మరీ బాధించాడు. ఒకరి మీద ఒకరండి బదులు తీర్చుకుంటున్నట్టు, పగ తీర్చుకుంటున్నట్టుగా బాణాలు వేసుకుంటున్నారు అన్నారు వాల్మీకి మహర్షి. రామ రావణ యుద్ధం అలా కొనసాగుతోంది. ఆకాశంలో ఉండే ఋషులు, దేవతలు శాంతి వచనాలు, స్వస్తి వాక్యాలు, స్వస్తి వాచకాలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు. ఇక రాముడు ప్రయోగించిన ఒక పదునైన బాణము రావణాసురుడి కంఠాన్ని తెంపేసి కింద పడేసింది. కిరీటంతో సహా రావణాసురుడి కంఠం నేల మీద పడింది. కానీ అంతలోనే ఎక్కడైతే రాముడు రావణాసురుడి శిరస్సును కొట్టాడో అక్కడ మరో శిరస్సు పుట్టుకొచ్చింది. రాముడు ఇంకో బాణంతో ఈ శిరస్సును కూడా నరికి పారేశాడు. మళ్ళీ అదే స్థానంలో ఇంకో కొత్త శిరస్సు. రాముడు ఎన్ని శిరస్సులను రావణాసురుడివి తెగ్గొడుతుంటే అదే స్థానంలో మళ్ళీ కొత్త కొత్త శిరస్సులు పుట్టుకొస్తూ ఉన్నాయి. ఇలా 100 సార్లు జరిగింది అన్నారు వాల్మీకి రామాయణంలో. రావణాసురుడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. చూడండి, ఇలాంటి మర్మాలు, ఇలాంటి శక్తులు, ఇలాంటి మాయలు, వరాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే అంత విర్రవీగాడు రావణాసురుడు. రావణాసురుడి శిరస్సులను ఎన్నిసార్లు కొట్టినా సరే రావణాసురుడు చావడం లేదు. రాముడు బాణాలేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏ బాణాలతో అయితే మారీచుడిని, ఖరదూషణాదులను, కబంధుడిని, విరాధుడిని, వాలిని, సాలవృక్షాలను ఛేదించి పారేశానో ఆ బాణాలేమిటి రావణాసురుని పట్ల ఇలా వృధా అయిపోతూ ఉన్నాయి, కారణం అర్థం కావడం లేదే అని అనుకుంటూ రాముడు బాణాలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అండి ఆయన మానవుడిలాగానే జీవించాడు రాముడు. అలాగే ఉంటుంది ఆయన బాధ గాని ఆలోచన గాని అలాగే కనిపిస్తుంది మనకు రామాయణంలో. యుద్ధం ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు మాతలి అన్నాడు, రామా, ఏమిటి రామా, ఈ రాక్షసునితో ఇంతకాలం యుద్ధం ఇలా కొనసాగిస్తున్నావు? తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా, కావాలనే ఇలా ఆడుకుందామన్నట్టుగా యుద్ధం చేస్తున్నావా వీటితోని? రావణాసురుడితో బ్రహ్మ ఇచ్చిన వరాలతో విర్రవీగుతూ ఉన్నాడు వీడు. వీడిని బ్రహ్మాస్త్రం తప్ప మరో అస్త్రం చంపలేదు. నీ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు, ఈ రాక్షసుణ్ణి వధించు అని మాతలి రామునికి చెప్పాడు. మాతలి ఎవరో తెలుసు కదా, చెప్పాం కదా ఇప్పుడే. రాముడు ఏ రథంలో అయితే ఉన్నాడో దేవేంద్రుడు పంపించిన రథం, ఆ రథానికి సారథి మాతలి. మనం సినిమాలలో చూసినట్టు విభీషణుడొచ్చి రాముని దగ్గర, రామా, రావణాసురుడిలా చావడు, రావణాసురుడి పొట్టలో ఒక భాండమున్నది, అమృత కలశమున్నది, కుక్షికి గురిపెట్టి కొట్టు అని విభీషణుడు చెప్పినట్టుగా వెంటనే రాముడు కుక్షికి గురిపెట్టడం కోదండ విద్యకి అవమానం అని ఎదవైపే లేదా తలవైపు రాముడు బాణాన్ని గురిపెట్టినట్టుగా, ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు తన తండ్రి వాయుదేవుడిని ప్రార్థించి ఆ బాణం యొక్క దిశను మార్చి రావణాసురుడి పొట్టలో ఉండే అమృత భాండాన్ని కొట్టినట్టుగా రకరకాలుగా మనకు సినిమాల్లో ఏంటేంటో అని చూపిస్తారు. రామాయణాలు వాల్మీకి రామాయణం ఆధారంగా తీసుకొని తర్వాత రకరకాల కల్పితాలతో చాలా వచ్చాయి. అవన్నీ కాదండి, ఫలానా రామాయణంలో ఇలా ఉంది అని చెప్పి మాట్లాడుకోవడమే తప్ప మనం ప్రామాణికంగా తీసుకోవాల్సింది వాల్మీకి రామాయణమే. అందులో ఏముంటే అదే. వాల్మీకి రామాయణంలో ఏముంది? విభీషణుడు చెప్పడాలు ఇవన్నీ లేవు. నాభి దగ్గర అమృత కలశాలు, భాండాలు ఉండడం అవన్నీ ఏమీ లేవు వాల్మీకి రామాయణంలో. మాతలి చెప్పాడు,
బ్రహ్మాస్త్ర ప్రయోగం చెయ్యి రామా అని. ఇప్పుడు రాముడు సరే అని చెప్పి అనుకున్నాడు. అగస్త్య మహర్షి తనకు ఇచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తన అమ్ముల పొదిలో నుంచి తీశాడు. ఆ బ్రహ్మాస్త్రం అంతకుముందు ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రునికిచ్చినటువంటి అస్త్రం అది. ఆ బ్రహ్మాస్త్రానికి అగ్ని, సూర్యుడు, మేరు పర్వతము, మంధర పర్వతము అధిష్టాన దేవతలు. ఆ బ్రహ్మాస్త్రం మొత్తం బ్రహ్మమయమైనటువంటిది, మంత్రమయమైనటువంటిది, మంత్రపూరితమైనటువంటిది బ్రహ్మాస్త్రము. బంగారు వర్ణంతో తళ 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 మెరుస్తోంది బ్రహ్మాస్త్రం. సకల భూతముల యొక్క తేజస్సు ఆ బ్రహ్మాస్త్రంలో నిండి ఉంది అన్నారు వాల్మీకి రామాయణంలో. ఇప్పుడు రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ధనస్సు మీద పెట్టి సంధించాడు. ఇక ఆ విల్లు త్రాటిని ఆకరణాంతం అంటే చెవిదాకా లాగాడు. ఇప్పుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. బ్రహ్మాస్త్రం అండి దూసుకొని వచ్చింది, సూటిగా వచ్చి రావణాసురుని వక్షస్థలంలో దిగింది. రావణాసురుడి గుండెను చీల్చుకుంటూ బయటికొచ్చింది. ఎలా వచ్చిందంటే రావణాసురుడి ప్రాణాలను బయటికి తీసుకొని వచ్చి భూమి లోపలికి ప్రవేశించి తర్వాత రివ్వున పైకి లేచింది అస్త్రం. తిరిగి వెనక్కొచ్చి రాముని యొక్క అమ్ముల పొదిలోకొచ్చి అలా కూర్చుంది దూసుకొనొచ్చి. ఈ లోపల ఏమైంది? బ్రహ్మాస్త్రం దెబ్బకు రావణాసురుడి గుండె బద్దలైపోయి వధింపబడ్డాడు. తన రథం మీది నుంచి దబ్బుమని నేల మీదికి పడి దొర్లాడు. రావణాసురుడు మరణించడం చూసి, భూమి మీద పడడం చూసి రాక్షస సేనలు కకావికలైపోయి భయభ్రాంతులయ్యి తలో దిక్కుకు పారిపోవడం మొదలుపెట్టారు. రావణాసురుడు చచ్చిపోవడం ఏంటి, ఇది వాళ్ళ భయం. మనకింకా చాలా చాలా వచ్చాయండి. అసలు ఎన్ని పైత్యాలు నింపారంటే రావణాసురుడిని పైకి లేపడానికి. గత కొంతకాలంగా లక్ష్మణుడికట రాముడు, నువ్వు ధర్మాలన్నీ తెలుసుకొని రాపో రావణాసురుడి దగ్గర, చాలా చాలా గొప్ప గొప్ప ధర్మాలున్నాయి ఆయన దగ్గర అని లక్ష్మణుణ్ణి రాముడే రావణాసురుడి దగ్గరికి పంపించినట్టు కొన్ని కల్పించారు. అవేవి కూడా వాల్మీకి రామాయణంలో లేవండి. దుష్టుని దగ్గరికి ధర్మాలు తెలుసుకురాపో అని చెప్పి లక్ష్మణుని ఎందుకు పంపిస్తాడండి రాముడు? ఎక్కడ వాల్మీకి రామాయణంలో లేదు. ఇంకా ఉన్నాయండి. రావణాసురుడు నేల మీద పడిన తర్వాత మండోదరి రావడం, మండోదరితో కొన్ని డైలాగులు రాయించడం నాటకాల కోసం, సినిమాల కోసం, అవేవి కూడా వాల్మీకి రామాయణంలో లేవండి. బ్రహ్మాస్త్రం దెబ్బ పడిన తర్వాత ఇక మాట్లాడే ప్రసక్తే లేదు. మొత్తం వాల్మీకి రామాయణంలో రాముని బాణం పడిన తర్వాత మాట్లాడిన వాళ్ళు ఇద్దరే ఇద్దరున్నారు. ఆ ఇద్దరి మీద కూడా అస్త్రాలు పడలేదు. సామాన్యంగా ఒక బాణంతో అలా కొట్టాడు. వాళ్ళు మాట్లాడే అవకాశం ఇచ్చేలా కొట్టాడు. ఎవరో తెలుసా? ఒకరు వాలి, రెండు మారీచుడు. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరన్నా రామబాణం పడిన తర్వాత మాట్లాడిన వాళ్ళు ఉన్నారేమో చూడండి. అస్త్రం పడిన తర్వాత మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో చూడండి. అస్త్రం అనేది అణుబాంబు లాంటిది. అణుబాంబు వచ్చి నెత్తి మీద పడ్డాక ఇంకా డైలాగ్స్ ఏముంటాయండి? నాటకాల్లో రాసుకోవడానికి అన్నీ బాగానే ఉంటాయేమో, కానీ అవేవి కూడా వాల్మీకి రామాయణంలో లేవు. బ్రహ్మాస్త్రం వచ్చి పడిందా ఇకంతే, రావణాసురుడు మరో మాటే లేదు. అలా రావణాసురుడు మరణించాడు. ఇక అందరూ ఆకాశంలో దేవదుందుబులు మోగాయి, పూలవర్షం కురిసింది. దేవతలందరూ రావణ సంహారం చేసినటువంటి శ్రీరాముడిని స్తుతించడం మొదలుపెట్టారు. సుగ్రీవుడు, అంగదుడు, లక్ష్మణుడు, ఎందరెందరో వానరులు రాముని దగ్గరికొచ్చి రావణ సంహారం చేసినందుకు గాను రాముణ్ణి ప్రశంసించడం మొదలుపెట్టారు. అన్నట్టు రావణాసురుడు వాల్మీకి రామాయణంలో 108వ సర్గలో సంహరింపబడ్డాడు. యుద్ధకాండ 108వ సర్గ. మీకు తెలియడం కోసం చెప్తూ ఉన్నాను. లేదండి రావణాసురుడు డైలాగులు చెప్పాడు అని ఎవరికన్నా సరే సందేహాలుంటే వాల్మీకి రామాయణం తెరవండి, యుద్ధకాండకు వెళ్ళండి, 108వ సర్గ తీయండి, చక్కగా చదవండి, అధ్యయనం చేసుకోండి. అర్థం కావటం లేదంటే పెద్దలు ఎవరైనా సరే ఉంటే వాళ్ళ చేత చెప్పించుకోండి. కాస్త సంస్కృతము లోతుగా చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వినండి, ఆనందించండి. ఇలా మనం ఈరోజు రావణాసుర వధ గురించి మనం మాట్లాడుకున్నాం. బయట నిలబడ్డ గోపికలు రాముణ్ణి గుర్తు చేశారు. మనత్తుక్కు ఇనియాయే, మనసుకు హాయి కలిగించే శ్రీరామచంద్రుని యొక్క పాడవు మేము స్తుతిస్తూ ఉన్నాము. ఎలాంటి శ్రీరామచంద్రుడు? తెన్ ఎలంగై కోమానై, సిరి సంపదలతో విలసిల్లుతూ ఉన్న లంకానగరానికి రాజైన రావణాసురుడిని ఎలా చంపాడు? సినత్తినాల్చట్రా, తన నుంచి సీతమ్మ వారిని దూరం చేశాడు అన్న కోపంతో చంపినా అని చెప్పి అన్నారు.
నిజానికి అదొక్కటే కాదు, చాలా చాలా ఉన్నాయి. రావణాసురుణ్ణి రాముడు చంపడానికి అదంతా వేరే తత్వం. ఇలా ఈరోజు రాముల వారిని గుర్తు చేస్తున్నారు గోదాదేవి అమ్మవారు. ఆ రాముడే కృష్ణుడు. అప్పుడు అలా వచ్చాడు, ఇప్పుడు ఇలా వచ్చాడు. ఆయనలో ఏ రకమైన ఔదార్యం ఉందో ఈ పరమాత్మలో కూడా అదే రకమైన ఔదార్యం ఉంది. మోక్షాన్ని అనుగ్రహించే ఔదార్యం ఉన్నది. రా రా అని నిద్రలేపుతూ ఉన్నారు. రేపు రాబోయే పాశురంలో మరో రాక్షస వధ గురించి మనం మాట్లాడుకుందాం. కృష్ణ పరమాత్మ చేసిన రాక్షస వధ. జై శ్రీమన్నారాయణ.